ఇంకొకటండి మనకి మీరు మధ్యలో కొన్ని సాంగ్స్ చేశారు, డివోషనల్ సాంగ్స్ చేశారు కదా. అవును. డివోషనల్ సాంగ్స్ చేసినప్పుడు మీకు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఐ గెట్ గుడ్ ఫీడ్బ్యాక్. ఎస్, ఎందుకంటే మీరు ఒక పక్క ర్యాప్ అంటున్నారు, ఇంకో పక్క స్పిరిచువల్ అంటున్నారు కదా. నేను దానికోసం అడుగుతున్నా. లేదు, చాలా బాగుంటుంది. ఓకే, నాకు పర్సనల్గా చాలా ఇష్టం. అంటే ఇప్పుడు మనం బయట ఏదైనా అవును, ఇంటికి వచ్చిన తర్వాత మనం మమ్మీ దగ్గర ఎలా అయితే ఉంటామో అంటే అది దట్స్ అ వెరీ డిఫరెంట్ సైడ్. ఇప్పుడు బయట నలుగురిని కమాండ్ చేస్తున్నా, ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఇది ఇవ్వా ఇది ఇవ్వా అని అడుగుతూనే ఉంటాం, చిన్నపిల్లలా అయిపోతాం. అవును, అలానే ఎవ్రీబడి హ్యాస్ అ వెరీ పర్సనల్ సైడ్. ఓకే, నా పర్సనల్ సైడ్ ఏంటంటే నాకు గాడ్ చాలా ఇష్టం. నాకు ఓకే గివ్స్ మీ ఎనర్జీ. కాస్త పర్సనల్ లైఫ్ లో మ్యారేజ్ తర్వాత కొంచెం డిస్టర్బ్ అయినట్టున్నారు కదా, అది ఎలా ఓవర్కమ్ చేశారు మీరు? ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం, కొంచెం డిస్టర్బ్ అయితేనే చాలా లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు బయట యంగర్ జనరేషన్. దాని గురించి అడుగుతున్నారు, ఎలా ఓవర్కమ్ అవ్వగలిగారు మీరు? అంటే ఐ ఆల్వేస్ బిలీవ్డ్ మనకి ఏదైతే అవ్వాలో అది అయ్యిందంటే మంచికే అవుతుంది తప్ప చెడుకి అవ్వదు. దాంట్లో కూడా పాజిటివిటీ ఏది చూసారు? ఓకే, సో ఇందులో ఏం మంచి అయి ఉండొచ్చు. ఇప్పుడు నేనేం బిలీవ్, గాడ్ అనే బిలీవ్ చేసే వాళ్ళు ఆయన మంచోడు అని బిలీవ్ చేస్తారు. మంచోడు నాకు కొంచెం చెడు అనుమతి ఇచ్చాడు అంటే అందులో నాకు ఏదో మంచి ఉందనే నేను ఆలోచించాను. డెఫినెట్లీ దీనివల్ల ఏదో మంచి జరగాలి. అండ్ అది చాలా పెయిన్ఫుల్ పీరియడ్, వెరీ వెరీ పెయిన్ఫుల్. బ్రేకప్ వేరే వాళ్ళకి బ్రేకప్ అవ్వటం వేరు, కానీ సెలబ్రిటీగా ఉండి మనం బ్రేకప్ అయిందంటే అది ఎక్స్పోజ్ అవుతుంది కదా, ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది, మాట్లాడుకుంటా ఉంటారు. అవును, మీరు ఇబ్బంది పడ్డారు ఆ సమయంలో? చాలా చాలా ఇబ్బంది పడ్డాను. అంటే నాకు ఎక్కువ బాధ ఏంటంటే నా ఒక్కడితో పోలేదు అది. మా ఇంట్లో వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి, నన్ను ప్రేమించే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి, అందరికీ ఎంతో అంత బాధే కదండి. అవునవును, తెలిసి తెలియక నేను అది నా పెయిన్ స్వీట్ లాగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను. అనవసరంగా అలా జరిగింది కదా అనే బాధ చాలా ఎక్కువ ఉంటుంది నాకు. ఓకే, ఐ విష్ ఇట్ వాజ్ ఓన్లీ అప్ టు మీ. నా వరకు ఉండుంటే చాలా బాగుండేదని. ఓకే, బట్ సమ్హౌ అందరికీ సెలబ్రిటీ జీవితంలో ఉన్నారు కాబట్టి ఇంక తప్పదు, అలవాటు చేసుకోవాలి కొన్ని. ఇప్పుడేంటి మరి స్టిక్గానే ఉన్నారా, లేకపోతే ఏమన్నా మనసు మార్చుకున్నారా? ఇంకేమన్నా జీవితంలో తెచ్చుకుందాము, తోడు వెతుక్కోవటం? డెఫినెట్లీ పెళ్లి చేసుకుంటాను భయ్యా. చాలా ఇష్టం నాకు మ్యారేజ్ అనేది, లైఫ్ చాలా చాలా బ్యూటిఫుల్. మా అమ్మ నాన్న చూశాను కదా, అండ్ లక్కీగా ఇండస్ట్రీలో చాలా హీరోయిన్ గారి ఫ్యామిలీ, చాలామంది ఫ్యామిలీస్ని చూసి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆ జర్నీ. అవును, నాకు చాలా విపరీతమైన రెస్పెక్ట్. ఓకే, అందుకనే అక్కడే నాకు దెబ్బ తగిలిందేమో అని కూడా ఫీలింగ్ ఉంటుంది. అంటే బికాస్ ఐ లవ్ ఇట్ సో మచ్. మారను నాకు ఇంకా నాకు చాలా హోప్ ఆ రిలేషన్. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయి ఉంటాయి. మా డాడీ లాస్ట్ డేస్లో మా మమ్మీ చిన్న బేబీలా చూసుకున్నాను ఆయన. చేతులెత్తి దండం పెట్టచ్చు, అది ప్రేమ కదా. నేను చేయించింది ప్రేమే కాదు పోయా, ఇట్స్ లైట్ అది. అంటే వాళ్ళ ముందు, వాళ్ళ సాక్రిఫైసెస్ ముందు, నా గురించి, మా నాన్న గురించి అమ్మ చేసిన సాక్రిఫైసెస్ ముందు నాకు ఆ రిలేషన్కి చేతులెత్తి దండం పెట్టాలనిపించింది. సో బ్యూటిఫుల్ పోయా. మ్యారేజ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్స్. ఇప్పుడు మనుషులకి ఈగో ఎక్కువైపోయి పేషెన్స్ తక్కువైపోయింది, కానీ కమిట్మెంట్ అనేది ఆ ఒక్క రిలేషన్షిప్లోనే ఉంటుంది. కావాలంటే ఫ్రెండ్స్తో బ్రేకప్ చేసుకోవచ్చు, ఎవరితో పిక్చర్ నీ మొహం నేను జీవితంలో చూడండి అనుకోవచ్చు, కానీ వాళ్ళతో మాత్రం చెడైనా మంచి అయినా కమిటెడ్గా ఉన్న వాళ్ళని ఎక్కడో చూస్తున్నాం మనం. అవును, ఈరోజు మన ఇండస్ట్రీలో కూడా అది ప్రూవన్ ఫ్యాక్ట్. అది అంబానీ గారి ఫ్యామిలీ, ఎవరైనా ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో అవును ఎక్కడో ఉంటారు. సూపర్ వాట్స్ లో కమిట్మెంట్. ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నాను అనుకోండి భయ్యా, నాకు ఐఏఎస్ ఎగ్జామే పెడతారు కదా. నాకు మ్యారేజ్ అంటే ఇష్టం నాకు, అందుకే నాకు అక్కడే టెస్ట్ వచ్చింది. ఓకే, సూపర్. నెక్స్ట్ మీరు డిక్టేషన్ లో పాస్ అవ్వాలని చెప్పి కోరుకుంటాం. 100%. ఒకటేసారి కొడతారు భయ్యా దేవుడు, అంతే. రెండోసారి ఇస్తాడు, అంతేనా? ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా. అయితే ఇంకొకటి అండి, మనకి ఈ సినిమా ఫీల్డ్లో దాదాపు 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా, మీరు లైమ్ లైట్లో ఉన్నారు. బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. అవును, జాబ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఎలా ఉంది మీకు? జాబ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుంది భయ్యా. పీపుల్ నో మీ. ఇది నేను కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా వచ్చేది కాదు. చాలా మంది కోట్లోనే వాళ్ళు ఖర్చు పెట్టి రాని వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఫేమ్. జాబ్ సాటిస్ఫాక్షన్ అయిపోయా. నేను చాలా పూర్ ఫ్యామిలీ మాది. ఈరోజు ఉన్న స్టేజ్ అసలు నేను ఊహించలేను. ఓకే, సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఓకే, చాలా గ్రాటిట్యూడ్ ఉంటుంది వెనక్కి తిరిగి చూసుకుంటే. దేవుడు మనకి చాలా చేశాడు అని గ్రాటిట్యూడ్ ఉంటుంది.
ఇది ఇది ఇంకా దిస్ ఇస్ నాట్, ఇంకా చాలా జరగబోతుందనే పాజిటివ్ థాట్ కూడా ఉంటుంది. ఎంత దూరం తీసుకొచ్చిన ఆయన అవును మన ఇంకా ముందు తీసుకెళ్ళడం అనేది ఉంటుంది భయ్య. ఐఎమ్ వెరీ, రెండు కూడా అల్టిమేట్ ఉంది నాకైతే సాటిస్ఫాక్షన్. పూర్ ఫ్యామిలీ అన్నారు కదా మీరు, ఎక్కడ ఇంటి పరిస్థితి మీది? డాడీ డిఫెన్స్ భయ్య, డిఫెన్స్లో సెక్యూరిటీ డాడీ. ఓ డిఫెన్సా? డిఫెన్స్లో సెక్యూరిటీ డాడీ. సో మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. సో మేము చాలా అంటే ముందు సర్వెంట్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మాకు అది అలౌట్ అవ్వకముందు, క్వార్టర్స్ అలౌట్ అవ్వకముందు సర్వెంట్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మమ్మీ సర్వెంట్లా వర్క్ చేసేవాళ్ళు. చిన్న రూమ్లో ఉండేవాళ్ళం మేము, 6 people. ఓ మాకు డిఫెన్స్ క్వార్టర్స్ ఎప్పుడైతే అలౌట్ చేస్తారో అప్పుడు మాకు సపరేట్ ఇల్లు, దాని తర్వాత ప్రమోషన్స్ ఇక ABC అని. ఓకే. అప్పుడు ఏ అంటే ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, B అంటే 2 bedrooms, C అంటే అలా మెల్లిగా ఈరోజు దేవుడి దయ వల్ల వీ హ్యావ్ అవర్ ఓన్ హౌస్. సో అది చాలా, అందుకేనన్నా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. పర్లేదు అంటే ఐఎమ్ నాట్ గ్రీడీ పోయా. మీరు ఒక్కళ్ళా లేకపోతే సిస్టర్స్ బ్రదర్స్? అక్క అందరికన్నా పెద్ద, వీఆర్ 4 siblings. అన్నయ్య, నేను, తమ్ముడు. వాళ్ళు సెటిల్డ్? ఓకే. ఈ సినిమా ఫీల్డ్ అయితే ఎవరు లేరు కదా? ఎవరు లేరు పోయా, నేను ఒక్కనే. ఓకే, బాగుందండి, సూపర్. ఓకే.